సో, హై గైస్ చాలా మందికి డౌట్స్ ఉన్నవేంటంటే, ఇప్పుడు మనకి కాలేజ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేవి వస్తాయి. సో, అలాంటప్పుడు మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం చేయాలి? ఎలా క్రాక్ చేయాలి? అని చెప్పేసి చాలా మందికి కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. రైట్. సో, మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను నా ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ యాక్సెంచర్ 4 ఎల్‌పిఏ అది పోయింది ఫస్ట్ రౌండ్‌లోనే. సెకండ్ టెక్ మహీంద్రా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్న్‌షిప్‌ది, దాని ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్. ఫైనల్‌గా మీకు అందరికీ కావాల్సింది అందరూ కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నది ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ 24 ఎల్‌పిఏ అండ్ ఇట్స్ జాబ్ రోల్. రైట్. ఏదో ఒక్కటి పెడితే సరిపోదు కదా! మీకు అన్నీ పెడితే మీకు ఐడియా వస్తదని చెప్పేసి ఆన్ క్యాంపస్ కూడా ఇంక్లూడ్ చేశారు. రైట్. సో, థర్డ్ ఇయర్ అవుతప్పటికి మనకి కాలేజ్‌లో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో, ఎక్కువ లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఈ వీడియోని లైక్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేవి మీ చేతిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాయి. ఆఫ్ క్యాంపస్ గురించి ఎందుకన్నా మాకు రావచ్చో, రాకపోవచ్చో, ఎలా చేయాలో అవన్నీ మాకు తెలీదు. రైట్. సో, మనకి ఆన్ క్యాంపస్ చేతిలో ఉన్నాయి. దీని ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ చెప్పు అని చెప్పేసి మీ ఇంటెన్షన్. సో, ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం విత్ థర్డ్ ఇయర్ ఎండింగ్ లేదా ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ అప్పుడు మనకి యాక్సెంచర్ అనేది కంపెనీ మనకి కాలేజ్‌లోకి వచ్చింది. యాక్సెంచర్ వచ్చింది, వర్చుసా వచ్చింది. ఇవన్నీ నాకు పోయాయి. ఎలా పోయాయి? యాక్సెంచర్ వస్తప్పటికి ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ మనకు ఉంటాయి. రైట్. ఇవన్నీ నేను అంత సరిగ్గా ప్రిపేర్ అనేది అవ్వలేదు. మనం ఏంటి కోడింగ్, యూట్యూబ్, ఇంటర్న్‌షిప్ అంతే. డిఎస్ఏ వెబ్ డెవలప్మెంట్ ఏమో ఇంటర్న్‌షిప్‌లో, నెక్స్ట్ వచ్చేటప్పటికి యూట్యూబ్. ఈ మూడిట్ల మీద ఉండేవాళ్ళమి. యాప్టిట్యూడ్ ఇవన్నీ మనకి క్లాసెస్ అనేవి పెట్టారు. కానీ ఇవన్నీ ఏదో యావరేజ్‌గా వినేవాడిని. ప్రిపరేషన్ అనేది అంత ఇవ్వలేదు. సో, అంటే నేను మరీ అంత ఏమి ప్రిపేర్ అవ్వకపోయినా తెలియనంత వాడినైతే కాదు. బట్ తెలిసున్నా కూడా అప్పుడప్పుడు ఏమవుతదంటే చెప్పలేం. సో, అందుకే నేను ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో, స్వరూపన్నే 4 ఎల్‌పిఏ దానికి అవ్వలేదంటే ఇంక చూసుకోండి. మీరు బాధపడకూడదు. ఏదైనా ఫర్ సపోజ్ ఫస్ట్ వచ్చిన కంపెనీయే అవ్వలేదు అంటే. రైట్. సో, ఈ యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా చెప్పు బ్రో అంటే ఏదన్నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒకవేళ ఫర్ సపోజ్ మీరు కరెక్ట్‌గా ప్రిపరేషన్ అనేది ఫాలో అవ్వాలి. ప్లస్ అలాగే మేము ఇప్పటివరకు ఏం స్కిల్ నేర్చుకోలేదు. డేటా సైన్స్ వైపు ఏదైనా నేర్చుకుందాం అనుకుంటుంటే మీకోసం ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌తో పాటు ఈ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ అనాలిసిస్, రీజనింగ్ ఇవేవైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుందో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తానికి ప్రిపేర్ చేపిస్తూ ప్లస్ అలాగే మీకు డేటా సైన్స్ రిలేటెడ్ కూడా నేర్పిస్తారు. సో, ఇక్కడ మీరు ఈ ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ కరిక్యులం అనేది మీరు చూసుకోవచ్చు. సో, మీకు ఆ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది. ప్లస్ అలాగే మనకి డేటా సైన్స్ రిలేటెడ్ మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నేర్పిస్తారు. దీని తర్వాత ఇక్కడ మీకు 6 మంత్స్ టోటల్ ఓవరాల్ బూట్ క్యాంప్ అనేది ఉంటుందన్నమాట. లైవ్ ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటారు. లైవ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ప్లస్ అలాగే మాక్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఏవైతే మనం ప్రిపరేషన్ ఇవన్నీ చూసుకున్నాం దీని రిలేటెడ్ కూడా మొత్తం అన్నీ మీకు చేపిస్తారు. సో, ఎందుకు వీళ్ళని నమ్మాలంటే వీళ్ళకి ఆల్రెడీ 500+ హైరింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే వీక్లీ వీళ్ళు ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్‌ని కూడా తీసుకొస్తారు. అండ్ ఇక్కడ ఎవరైతే మెంటర్స్ మీకు చెప్తారో ఆ మెంటర్స్ ఆల్రెడీ పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేస్తున్న మెంటర్స్ అయ్యి ఉంటారు. రైట్. సో, మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తారు ఫ్రమ్ స్క్రాచ్. అది కూడా ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేపిస్తూ. అండ్ అలాగే దీని యొక్క ఫీ డీటెయిల్స్ గురించి వస్తే దీని ఫీజు వస్తప్పటికి 75,000 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. కోహర్ట్ ఫీజు వస్తప్పటికి. అండ్ దీని అప్‌కమింగ్ కోహర్ట్ డేట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. 27th ఏప్రిల్ అండ్ 25th మే. అండ్ ఒకవేళ మీరు ఇంత కట్టలేరు ఒకేసారి అంటే మీకు ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ మీకు నచ్చలేదంటే మీకు రీఫండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. బట్ ఈఎంఐ ఆప్షన్స్ ఏవైతే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడే ఎన్రోల్ అయ్యి మీ సీట్ అనేది రిజర్వ్ చేసుకోవాలనుకుంటుంటే మీకు 5,000 రూపీస్ ప్లస్ జీఎస్టీ అనేది పే చేసి మీ సీట్‌ని కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తర్వాత దీని గురించి ఇంకా ఎక్స్‌ట్రా తెలుసుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి అంటే మీకు ఇక్కడ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అనేది ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆ ఫార్మ్ అనేది నింపి మీరు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మొత్తం డీటెయిల్డ్‌గా. సో, దిస్ ఈజ్ అబౌట్ ఓడిన్ స్కూల్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో, ప్రిపరేషన్ గురించి అయిందా? మన యాక్సెంచర్ అయిందా? సో, దీని రిలేటెడ్ ఓడిన్ స్కూల్ రిలేటెడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇప్పుడే వెళ్లి మీరు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అనేది చేయొచ్చు. సో, ఇప్పుడు మన ప్రిపరేషన్ రిలేటెడ్ ఓకే. యాక్సెంచర్ రిలేటెడ్ కూడా ఓకే. ఇప్పుడు మనది ఎందుకు పోయింది ఫస్ట్ రౌండ్‌లో అది మనం అందరికీ చెప్పలేం. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్ మహీంద్రా కూడా మనకు వచ్చిందన్నమాట. టెక్ మహీంద్రాలో వస్తేప్పటికి మనకి 5 రౌండ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వస్తేప్పటికి బేసిక్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ దెన్ రీజనింగ్. దీని తర్వాత బేసిక్ కోడింగ్ రౌండ్, దానిలో సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ రిలేటెడ్ రౌండ్స్, దాని తర్వాత టెక్నికల్ రౌండ్, దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్. సో, ఇప్పుడు మనకి ఏదైతే ఫస్ట్ రౌండ్ ఉంటుందో యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఇవన్నీ మనం సొంతగా అనేది సాల్వ్ చేయలేము. రైట్ ఆర్ నో? సో, ఎంతవరకు పాసిబిలిటీ అనేది ఉంటే అంతవరకు మనం పక్కన పెట్టుకొని చేసేస్తాం. రైట్. సో, ఇప్పుడు దీని తర్వాత దీనికి ప్రిపరేషన్ రిలేటెడ్ కూడా నేను చెప్పాను. డీటెయిల్‌గా నేనేం చేశాను అనేది అయితే నేను ఇంకో వీడియోలో చెప్తా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్ కోడింగ్ రౌండ్. సైకోమెట్రిక్ టెస్ట్ అనేసి ఉంటుంది. సింపుల్ అనమాట. దీని తర్వాత బేసిక్ కోడింగ్ రౌండ్ వచ్చేటప్పటికి మనం ఏం చేసాం? ఏ టూల్స్ ఫ్రెండ్స్ అందరూ ఓకే. కాకపోతే కోడింగ్ రౌండ్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ చేసిందే బాగా.
సో, ఆ రోజు కొంచెం కష్టంగా వచ్చాయనమాట. సో, ఆ కష్టంగా వచ్చినా కూడా నేను కొంచెం నా ఓన్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండడం కోడింగ్ రిలేటెడ్ ఓన్‌గా చేయగలిగాను. రైట్. డేటా స్ట్రక్చర్ ఇవన్నీ బాగా చేసున్నా కాబట్టి, సో, ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఏఐ అక్కడి నుంచి రాకపోయినా కూడా మన సొంతంగా మనం సాల్వ్ చేసేయగలిగామనమాట. సో, ఇవి డన్. సో, దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ ఆల్రెడీ మనం యూట్యూబ్ ద్వారా పెంచుకున్నాం. సో, పర్లేదు కమ్యూనికేషన్ అనేది క్లియర్ అయిపోయింది. మాక్సిమం అందరికీ క్లియర్ అయిపోతది. ఇది యావరేజ్‌గా ఉన్నా కూడా. సో, నాది అలాగే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నికల్ రౌండ్. ఇక్కడ మనం అస్సలు తగ్గలేం. ఎందుకంటే యాక్సెంచర్ అయినా, వర్చెస్ అయినా ఏదైనా కూడా మనకి స్ట్రాంగ్‌గా ఉన్నదేంటి? మన రెజ్యూమే. నా రెజ్యూమేలో ఇన్నున్నాయి. నేనివి చేశాను. ఇవన్నీ అని చెప్పేసి నేను చెప్పుకోగలను. చెప్పుకుంటేనే అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తది. ఓహ్! బానే చెప్తున్నాడు అని చెప్పేసి. రైట్. టెక్నికల్ రౌండ్ అనేది బాగా చెప్పాలి. బాగా చెప్పాలి చెప్తున్నాను. మీరు తక్కువ చేసినా, ఎక్కువ చేసినట్టు చెప్పాలి. ఇప్పుడు ఇలా మన టెక్నికల్ రౌండ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ అంత కష్టంగా ఏమి ఉండదు. బేసిక్ ఉంటుందనమాట. హెచ్ఆర్ రౌండ్ కూడా మనది అయిపోయింది. సో, అలా అయిపోవడం మనకి వచ్చిందనమాట. టెక్ మహీంద్రా 5.5 ఎల్‌పీఏ ఓకే. సో, ఇప్పుడు దీని తర్వాత వర్చెస్ కూడా జరిగింది. వర్చెస్ అయితే మనకి మధ్యలో ఇయర్ ఫోన్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వక కమ్యూనికేషన్ రౌండ్ అనేది అవ్వట్లేదని చెప్పి స్క్రీన్ మార్చి చేస్తుంటే అది నాకు మధ్యలో ఆగిపోయిందనమాట. బట్ అది కూడా అంత ఛాన్సెస్ తక్కువ అనమాట. వర్చెస్ ఇప్పటివరకు అయితే రిజల్ట్ కూడా సరిగ్గా ఇవ్వలేదేమో నాకు తెలిసి. సో, ఇవన్నీ అంతే. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్‌ని అయితే అంత నమ్ముకోలేము మనం. రైట్. ఇవన్నీ మీకు ఆఫర్స్ వచ్చాయని చెప్పేసి చెప్తారు. కానీ ఆఫర్ లెటర్ రాదు. దీని తర్వాత వచ్చేటప్పటికి మనకి ఆన్ క్యాంపస్ రిలేటెడ్ అయింది కదా! సో, ఆన్ క్యాంపస్ రిలేటెడ్ టిప్స్ ఏమైనా ఇవ్వు బ్రో ఫైనల్‌గా అంటే, మీ అందరికీ నేను ఒకటే టిప్ ఇస్తా. ఈ యాప్టిట్యూడ్ ఇవన్నీ బేసిక్‌గా చేసుకొని ఉండండి. బేసిక్ కోడింగ్ రౌండ్. మీరు కోడింగ్ ఖచ్చితంగా చేసి ఉండాలి. లేకపోతే నేను చెప్పలేను. ఎందుకంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేము. ఇప్పుడు దీని తర్వాత ఆఫ్ క్యాంపస్‌కి వచ్చేద్దాం. ఆఫ్ క్యాంపస్ ఎలా సెర్చ్ చేయాలి? ఇప్పుడు ఆన్ క్యాంపస్‌లో మీకు ప్రాజెక్ట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఆఫ్ క్యాంపస్‌లోకి వచ్చేటప్పటికి మీ ప్రాజెక్ట్స్, ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ నా రెజ్యూమే నా ఫస్ట్ ఇంటర్వ్యూ నా ప్రాజెక్ట్ బేస్ మీద జరిగింది. సో, ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి నాది డైరెక్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ అడిగేశారు. ఏం చేసావు? ఎలా చేసావు? ఏం చేసావు? అది సెలెక్ట్ అయింది. ఎందుకంటే నేను చాలా బాగా చెప్పేశాను. నేను చేసిందంతా. ప్రాజెక్ట్ మనం చేసాం కాబట్టి. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఒక బేసిక్ క్వెషన్స్ అదే ఈ యాప్టిట్యూడ్ టైప్ కాదు. బట్ దానిలాగానే రైట్. ఒక హెచ్ఆర్ కూడా కాదు. దానికి యాప్టిట్యూడ్‌కి మధ్యలో అనమాట. పర్సన్ టు పర్సన్ ఇంటర్వ్యూ అనమాట. సో, అది జరిగింది. సో, దాంట్లో కూడా బాగా ఇంటర్న్‌షిప్ గురించి కాబట్టి ఫుల్ డెప్త్‌గా చూస్తారు. రియల్ వరల్డ్‌లో ప్రాబ్లమ్ ఎలా ఉంది? నువ్వు డబ్బు కోసం చేస్తున్నావా లేదా? ఏంటి క్వెషన్స్ స్పాట్ క్వెషన్స్ అనేవి వేస్తుంటారు. సో, దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉండేదనమాట. అది చేశాను. అదైన ఒక 20, 30 డేస్‌కి నాకు ఇంకో కోడింగ్ రౌండ్ జరిగింది. ఆ కోడింగ్ రౌండ్‌లో నాకు ఇక్కడ డీఎస్ఏ అనేది ఉపయోగపడింది. అంతా అయిపోయిన తర్వాత డీఎస్ఏ రౌండ్. సో, బేసిక్ క్వెషన్సే అడుగుతారు ఎక్కడైనా కూడా. సో, ఆ క్వెషన్ అనేది నేను జస్ట్ వన్ టైమ్‌కే నేను మొత్తం రాసి పెట్టేసాను. వెంటనే టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యాయి. టెస్ట్ కేసెస్ అంటే వాడిచ్చిన టెస్ట్ కేస్ కూడా పాస్ అయిపోయింది. ఇంకొక అప్రోచ్ రాయమన్నాడు. ఇంకొక అప్రోచ్ కూడా రాస్తా అంటే వద్దులే ఎక్స్‌ప్లెయిన్ చేసామన్నాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. అయిపోయింది. దీని తర్వాత ఫ్యూ క్వెషన్స్ రిలేటెడ్ టు టెక్ స్టాక్. అంటే నువ్వు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏం చేసావు? దానిలో ఈ కాన్సెప్ట్స్ ఏంటి అని చెప్పేసి కొన్ని క్వెషన్స్ అనేవి అడిగారు. అది అయిపోయింది. దాని తర్వాత ఇంకో 20 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ జరిగి ఓకే. ఇది అని చెప్పేసి ఫైనల్ చేశారు. సో, అలా నాకు 11,000 రూపీస్ స్టైపెండ్ ఇంటర్న్‌షిప్ వచ్చింది. అది కూడా నేను 1 మంత్ ప్లస్ ప్రాసెస్ అయింది. సో, అంత పెద్ద ప్రాసెస్ జరిగితే 11,000 రూపీస్ స్టైపెండ్. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బాగా నేర్చుకొని, ఇంకా డెప్త్‌గా నేర్చుకొని, ఫ్లటర్ నేర్చుకొని అన్నీ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేస్తే నాకు 8.5 ఎల్‌పీఏ ఆఫర్ అనేది ఇచ్చారు. దిస్ ఈజ్ మై ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ టు 8.5. 5.5 జాబ్ రోల్ నాకు తెలీదు. 8.5 జాబ్ రోల్ అయితే ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. సాఫ్ట్‌వేర్ అసోసియేట్ అని చెప్పేసి అయితే రాశారు ఆఫర్ లెటర్‌లో. కాకపోతే నేను చేసేది అక్కడ ఫుల్ స్టాక్ మొత్తం అంతా. ఇప్పుడు దీని తర్వాత మన మెయిన్ ఇంపార్టెంట్ 24 ఎల్‌పీఏ. 24 ఎల్‌పీఏ వచ్చేటప్పటికి ఇది దీని మెయిన్ జాబ్ రోల్ ఇదంతా ఏంటంటే అది చెప్తే మీకు ఇంటర్వ్యూ రిలేటెడ్ అర్థమవుతది. సో, నేను ఆల్రెడీ యూట్యూబ్ చేసున్నా. నాకు 12th క్లాస్ రిలేటెడ్ ఎంసెట్ ఇవన్నీ కూడా వీడియోస్ చేసున్నా కాబట్టి వాళ్ళ గురించి నాకు తెలుసు. యూట్యూబ్‌ని గ్రో చేశా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు కోడింగ్ రిలేటెడ్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ అవ్వచ్చు, ఓపెన్ సోర్స్ అవ్వచ్చు, లేదా ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో దీని గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంది. రైట్. సో, టెక్నాలజీస్ గురించి తెలుసు. యూట్యూబ్ గురించి తెలుసు. యూట్యూబ్‌లో స్పెసిఫిక్‌గా 12th క్లాస్ ఆడియన్స్ గురించి తెలుసు. యూట్యూబ్‌ని గ్రో చేయడం తెలుసు. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చు. దాని మీద ప్లస్ హిందీ వచ్చు. రైట్. సో, ఇంగ్లీష్‌లో వీడియోస్ చేయగలను, హిందీలో వీడియోస్ చేయగలను, తెలుగులో వీడియోస్ చేయగలను. సో, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అవ్వడం రైట్. సో, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళకంటూ ఒక ఇంజినీరింగ్ కాలేజ్ అనేది ఉంది. సో, ఈ ఇంజినీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఇంజినీరింగ్ అని చెప్పి స్పెసిఫిక్‌గా చెప్పడం బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనమాట అది. సో, బీఎస్సీ. కాకపోతే ఇక్కడ ఎంత అడ్వాన్స్‌గా కంప్యూటర్ సైన్స్ అనేది నేర్పిస్తారంటే ఇంకా వరల్డ్ టాప్ క్లాస్ ఎన్ఐటీస్, ఐఐటీస్ కూడా ఇంత పెద్ద ప్లేస్మెంట్స్ అనేవి మంచి ఇంత డెప్త్‌గా ఎవరు చెప్పలేరు. దట్ ఈస్ వై మన ఏదైతే 24 ఎల్‌పీఏ జాబ్ వచ్చింది ఈ కంపెనీ అంత గ్రేట్.
అది నేను నమ్ముతాను గ్రేట్ అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ ఇంజినీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో దీన్ని గ్రో చేయాలి. ఇప్పుడు బిట్స్ పిలాని అంటే ఎలాగైతే మీకు వెలుగుతుందో బ్రెయిన్‌లో ఓకే మంచి కాలేజ్, వెల్లోర్ మంచి కాలేజ్. అలానే ఈ ఇంజినీరింగ్ కాలేజ్ పేరు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి బ్రెయిన్‌లో అలా వెలగాలి. అర్థమవుతుందా? సో దీనికోసం లీడ్స్ జనరేట్ చేయడం, మంచి ఆర్గానిక్ కంటెంట్ క్రియేట్ చేయడం. జాబ్ రోల్ చెప్తున్నాను నేను క్లారిటీగా. మళ్ళీ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్తాడు. అన్న తిన్నగా చెప్పలేదు. కంటెంట్ క్రియేట్ చేయడం. కంటెంట్ ఎవడైనా క్రియేట్ చేస్తాడు కదా! నువ్వు కోడింగ్ అంతా చేసి దీనికొచ్చావు ఎందుకు అని చెప్పేసి మీ డౌట్. కోడింగ్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ ఫర్ దిస్ కంపెనీ. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి బేస్ అయ్యి ఉంది ఆన్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ మీద ఫుల్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నవాడు మాత్రమే, ప్లస్ యూట్యూబ్ రిలేటెడ్ కూడా ఉన్నవాడు మాత్రమే ఇక్కడ సూట్ అవుతాడు. సో దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ ఆఫర్డ్ మీ దట్ మచ్ బిగ్ అమౌంట్. సో దీనికోసం నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎలా జరిగిందంటే, ఫస్ట్ నా విజన్ ఏంటి, నా క్లియర్ మైండ్ సెట్ ఏంటి, నేను అసలు ఏం చేస్తున్నాను, అసలు టెక్నికల్ అన్నీ చేస్తున్నావు కదా, సో ఇప్పుడు ఎలా గ్రో చేయగలవు, ఎలా చేస్తావు, ఏం చేస్తావు అని చెప్పేసి మొత్తం అంతా పర్సనల్ రౌండ్లా జరిగిందనమాట. మొత్తం అన్ని పర్సనల్ రౌండ్స్ లాగే, కోడింగ్ టెస్ట్లు, రిటర్న్ టెస్ట్లు ఏం జరగలేదు నాకు ఈ 24 LPA దానికి. సో దిస్ ఈజ్ సెపరేట్. ఎందుకంటే నేను అప్పుడు అనుకున్నా, అరే ఈ రెజ్యూమే ఎలా సెలెక్ట్ అయింది, ఆ రెజ్యూమేలో కొన్ని యాడ్ చేసి ఉన్నా కదా యూట్యూబ్ రిలేటెడ్ అవన్నీ. సో అవన్నీ యాడ్ చేయడం, దీనిలో కూడా ఓకే వీళ్ళకి ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఏం చూసారు, యూట్యూబ్ బాగా గ్రో చేశాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, విజన్ బాగుంది, మంచి స్టోరీ ఉంది, ఈసీ నుంచి వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు, సో వీడికి కూడా ఫైర్ మీద ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళకి నేను ఇంటర్వ్యూ ప్రాసెస్లో అది కన్వే చేయగలిగాను అనమాట. అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ అక్కడ నాకు అసైన్మెంట్స్ ఇచ్చారు. అసైన్మెంట్స్ కూడా సూపర్ ఫాస్ట్గా మొత్తం భలే చేసేసి. అండ్ నేను ఒకవేళ ఫర్ సపోజ్ ఎందుకు రావాలనుకున్నా, ఎందుకు ఈ కంపెనీ చూస్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ వస్తే ఏమి డెలివర్ చేయగలను అనేవి క్వశ్చన్స్ ఇంకా నాకు చాలా అడిగారు. అవన్నీ అయితే నేను నా బ్రెయిన్లో గుర్తుపెట్టుకోలేదు. బట్ బేసిక్గా ఇవే. వాళ్ళు ఏం చూద్దాం అనుకున్నారంటే, నేను టెక్నాలజీ ఐడియా ఏదైతే ఉందో దాన్ని నేను వాడగలుగుతున్నానా లేదా. ఎందుకంటే ఇక్కడ వస్తేప్పటికి టెక్నాలజీ రిలేటెడ్ అనేది మనం వాడాలి కంటెంట్లో. థర్డ్ ఇంటర్వ్యూ రౌండ్ అప్పుడు ఆ థర్డ్ రౌండ్లో మనకి మొత్తం డెప్త్గా గట్టిగా ఫుల్ స్ట్రాంగ్గా జరిగిందనమాట. సో ఆ ప్రాసెస్లో మొత్తం ఇంకా నాకు ఇంకా గుర్తుంది, ఫుల్ ప్యాక్ అయిపోయింది నాకైతే. అక్కడ మనకి A to Z మొత్తం అన్నీ అప్పటికప్పుడే అసైన్మెంట్ ఇచ్చేసి అప్పటికప్పుడే చేయించేసి అప్పటికప్పుడే అడిగేసి, సో ఇలా జరగడం, ఆ అసైన్మెంట్ కూడా చాలా బాగా ఓన్గా రాసి ఇవ్వడం. ఈ 3 ఇంటర్వ్యూ రౌండ్స్ తర్వాత మనకి ఈ అసైన్మెంట్స్ ఇంప్రెస్ అయిపోయి వీళ్ళు, అదే మీకు కూడా చెప్పా, కన్సిడరింగ్ ద వాల్యూ దట్ యూ హ్యావ్ డివైడ్ ఇన్ టు దిస్ అసైన్మెంట్ యూ హ్యావ్ గాట్ 24 LPA అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇలాంటప్పుడు అన్న కోడింగ్ లేదు కదన్నా ఎందుకు ఇటు సైడ్ వెళ్ళావు అని చెప్పేసి మీ అందరి డౌట్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ రీజన్ వస్తేప్పటికి ప్యాకేజ్, క్లియర్గా ఫ్రాంక్గా చెప్తున్నా. నెక్స్ట్ రీజన్ వస్తేప్పటికి మార్కెటింగ్ ఇటు సైడ్ చాలా గ్రోత్ అనేది ఉంది. కోడింగ్ సైడ్ లేదా బ్రో అంటే ఉంది, అటు సైడ్ కూడా ఉంది. అటు సైడ్ అయితే ఫుల్ సేఫ్ సెక్యూర్ సైడ్ అంతా ఉంది. బట్ ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఉండొచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది మార్కెటింగ్ సైడ్, నేను ఆల్రెడీ చేస్తున్నా. సో నాకు కోడింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంది, అది ఇక్కడ ఉపయోగపడుద్ది. మన కోర్సెస్ ఇవన్నీ కూడా చెప్తున్నాం, అక్కడ ఉపయోగపడుద్ది. ప్లస్ అలాగే మనం ఈ కంటెంట్ సైడ్ గురించి కూడా, బ్రాండ్ రిలేటెడ్ కూడా మనకి చాలా తెలుస్తాయి. మార్కెటింగ్ అసలు బయట రియల్ వరల్డ్లో స్టార్టప్స్ ఎలా గ్రో అవుతున్నాయి సోషల్ మీడియాని యూస్ చేసుకొని అనేది నాకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. సో లాస్ట్కి మనకి రిక్వైర్మెంట్ ఉండడం, నా రెజ్యూమే వీళ్ళ దగ్గర ఉండడం, వీళ్ళు రీచ్ అవుట్ అయ్యి ఇలా నీ రెజ్యూమే దొరికిందని చెప్పేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా చేశారు. సో దీంట్లో ఇంకా చాలా వర్క్ అనేది నేను పుట్ చేయాలి, అప్పుడు మంచి రిజల్ట్స్ అనేవి తెప్పిస్తాను. అప్పుడు నేను ఇంకా ఎక్కువ మాట్లాడతాను నా జాబ్ రిలేటెడ్. సో ఇంకా ఎక్కువ రివీల్ చేయలేను అనమాట నేను, ఇంకా నా వర్క్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ నేను రివీల్ చేయలేను. సో దిస్ ఈస్ ద మెయిన్ రోల్, గ్రోత్ స్పెషలిస్ట్. గ్రో చేయాలంతే. ఎలా గ్రో చేయాలి? ఆర్గానిక్గా గ్రో చేయాలి, ఆర్గానిక్ గ్రోత్ స్పెషలిస్ట్. సో దీస్ ఆర్ అవర్ ఇంటర్వ్యూ ప్రాసెసెస్. అండ్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెసెస్లో మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే ఇప్పటివరకు అసలు ఎందుకన్నా వీడియోస్ చేస్తున్నావు, ఏది పడితే చెప్పేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటుంటే, మీకు ఒకటే, మీకు ఆన్ క్యాంపస్ కావాలా, మీ రెజ్యూమే ఎలాగా బాగానే ఉండాలి, ప్లస్ దాంతోపాటు మీరు ఈ ఫస్ట్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కరెక్ట్గా క్వాలిఫై అయ్యి వెళ్ళిపోవాలి. ఇంటర్వ్యూ ప్రాసెస్ని మాత్రం అసలు వదులుకోకూడదు, ఇచ్చి పడేయాలి మీరు. అది కావాలంటే మీరు ఏవైతే రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి అన్నీ కరెక్ట్గా పెట్టుకొని చేయాల్సిందే. ఇంటర్న్షిప్ కూడా సేమ్. ఇంటర్న్షిప్ తెచ్చుకోవడానికి మీరు ఏం చేయాలి? ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్ తెచ్చుకోండి. ఫస్ట్ ఇంటర్న్షిప్ తెచ్చుకొని ఆ తర్వాత జాబ్. సో దిస్ ఇస్ వాట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నాకు హెల్ప్ అయింది ఏంటంటే, 1 DSA, డేటా స్ట్రక్చర్ అల్గోరిథం నాకు ఆలోచన విధానం పెంచుకోవడానికి హెల్ప్ చేసింది. ప్రతి ప్రాబ్లమ్ని ఎలా మనం టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీతో చూడొచ్చు, మల్టిపుల్ అప్రోచెస్లో చూడొచ్చు అనేది నాకు హెల్ప్ చేసింది. నెక్స్ట్ వస్తేప్పటికి సెకండ్, యూట్యూబ్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చింది, యూట్యూబ్ నాకు రెవెన్యూ ఇచ్చింది, యూట్యూబ్ నాకు వీడియో ఎడిటింగ్ నేర్పించింది, యూట్యూబ్ నాకు 24 LPA కూడా తెప్పించింది. సో దిస్ ఈస్ ద 2 things దట్ రియల్లీ హెల్ప్ మీ. అండ్
ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ రిలేటెడ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటుంటే డేటా సైన్స్ కూడా ఓడిన్ స్కూల్ వాళ్ళది చెక్అవుట్ చేసుకోండి. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకేదైనా ఫర్ సపోజ్ ఈ వీడియోలో మిస్ అయినా ప్రిపరేషన్ రిలేటెడ్ అయితే నెక్స్ట్ ఇంకో వీడియోలో చేయొచ్చు. ఇంకేదైనా వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి అనిపిస్తున్నా కూడా మీకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.